మంథని నియోజకవర్గ అభివృద్ధికి 2000 కోట్లు కేటాయించనమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఏం అభివృద్ధి జరిగిందని కొందరు అడుగుతున్నారని, మంథని డెవలప్మెంట్ చూస్తే వాళ్ళకేం చేసినామో అర్థమవుతుందని అన్నారు. ఇక నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీలు R&Bలకే 500 కోట్లు ఇచ్చినామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంథనలో తిరిగిన మంత్రులు పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల కాలంలో అంటే వాళ్ళు పరిపాలన కాలంలో ఎన్ని డబ్బులైతే వచ్చినాయి అంతకంటే కోటి రూపాయలు ఎంత వస్తున్నాయో పెట్టుకోండి. అంతకంటే కోటి రూపాయలు మా ప్రశ్నలు బాగా సమాచార పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి మీరు మండలాల వారి కానీ గ్రామాల వారి లెక్క తీయండి. గతంలో ఏమొచ్చినా చూడండి, ఇవాళ ఏమొస్తుందో చూడండి. తెలంగాణ వస్తే ఏమొస్తుందో మంత్రి నియోజకవర్గం సచివ సాక్ష్యం వల్ల సచివ సాక్ష్యం వేదిక గురించి అన్నారం గురించి సుందర గురించి మాట్లాడారు. నేను మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. భారతదేశానికి స్వాతంత్రం 70 సంవత్సరాలు కూడా ఎక్కడ వేసిన కూడా అక్కడ ఉండే పని ప్రతి ఒక్కరిని కూడా కదిలించి ఒత్తిడి చేసి వస్తావా చస్తావా అనే పద్ధతిలో మరి నిధులు తీసుకొచ్చి ఇలాంటి మంత్రి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా వినూత్నంగా అభివృద్ధి చెందుతారు. ఒక మాట చెప్పాలంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంతమంది ఎమ్మెల్యే తర్వాత ఒక్క పంచాయత్ రాజ్ అండ్ R&B రోడ్ చూసుకుంటే 500 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. 70 సంవత్సరాలు